హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి RRC WCR రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్ అనమాట. అంటే మధ్య 2521 అప్రెంటిస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 18th నవంబర్ 2022 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి అప్లికేషన్ ఆన్లైన్ పెట్టేదానికి 17 డిసెంబర్ 2022 అనమాట. మిడ్-నైట్ దాకా ఉన్నది. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ 03/2022 ACT అప్రెంటిస్ 17/11/2022. ఇది దీనికి సంబంధించి టోటల్గా మనకి 2524 అయితే ఉన్నాయి వేకెన్సీస్. JBP డివిజన్, అలాగే ఇక్కడ డివిజన్స్ అయితే ఇచ్చారు, వేరియస్ యూనిట్స్ ఆఫ్ రైల్వే అనమాట. అక్కడైతే మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో మనకి ఎక్కడ ట్రైనింగ్ కావాలి, ఏ ట్రేడ్కి కావాలనేది మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ 17 నవంబర్ 2022కి 15 నుంచి 24 సంవత్సరాలు అయితే ఉండాలి. 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBCకి, 10 years ఫర్ ఈ PWD క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా 10th క్లాస్ పాస్తో పాటు 50% మార్క్స్తో మనకి ITI అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ NCVT లేదంటే SCVT నుంచి మనం ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నామో ఆ ట్రేడ్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా 10th క్లాస్ మనం 10+2 స్ట్రీమ్లో చదివి ఉండాలి 50% మార్క్స్తో. అదనమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీనికి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదు, ఫీజు అయితే పే చేయాలి, 100 రూపీస్ అనమాట జనరల్ క్యాండిడేట్స్. ఇంకా మనకి ఇక్కడ SC ST PWD అండ్ ఫీమేల్ అంటే వీళ్ళందరికీ ఫీజు లేదు. ఓన్లీ అదర్స్ ఎవరైతే ఉన్నారో జనరల్, EWS అండ్ OBC NCL వాళ్ళైతే కనుక 100 రూపీస్ అయితే ఆన్లైన్లో పే చేయాలి. ఇంకా కూడా మనకి కింద SC ST సర్టిఫికేట్స్, OBC సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ అదర్ PWD సర్టిఫికేట్స్ అయితే ఈ నోటిఫికేషన్ కింద అయితే ఇచ్చారు ఫార్మేట్స్. అదైతే మనకి అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ట్రేడ్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఎలక్ట్రీషియన్ ఇక్కడ ఎనెక్జూర్ ఏలో అయితే ఉన్నాయి, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, టర్నర్, వైర్మ్యాన్, మాసన్, అలాగే కార్పెంటర్, పెయింటర్, పంప్ ఆపరేటర్ అండ్ ఫ్లోరిస్ట్, ల్యాండ్స్కేపింగ్, హార్టికల్చర్, ఇంకా ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇంకా కోపా, స్టెనోగ్రాఫర్, అలాగే మనకి ఇక్కడ అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్ వెజిటేరియన్, ఇంకా కుకరీ, అలాగే వేరియస్ సెక్రటేరియల్ అసిస్టెంట్, ఇంకా హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇవైతే ఇచ్చారు. ఇదన్నీ ఒకసారి పెద్ద లిస్ట్ అయితే ఉన్నది. ఇక్కడ మనకి దాదాపుగా మనకి ఇక్కడ 38 దాకా ఇచ్చారు లిస్ట్. ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో మనం ఈ డివిజన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ట్రేడ్స్ అన్నీ వస్తాయి. మనకి ఇంట్రెస్టెడ్ ట్రేడ్ ఏదైతే ఉందో, మనం ITI చదివామో ఆ సర్టిఫికేట్ మనకి ఏదైతే ఉందో అదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో. ఇదైతే మనకి సర్టిఫికేట్స్ అనమాట మనం ప్రొవైడ్ చేయాలి ఎవరైతే అప్లికబుల్లో వాళ్ళైతే. ఇంకా ఫ్రెండ్స్, ఇదైతే మనకి RRC WCR అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. ఇక్కడ అప్లై తీసుకోవాలి, ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయమన్నారు. ప్లీజ్ ఎంటర్ ఫుల్ నేమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ 10th క్లాస్. అలాగే ఇక్కడ మనకి మన యొక్క ఫాదర్ నేమ్లో, మదర్ నేమ్లో, మన పేరులో మిస్టర్, మిస్సెస్, శ్రీ, SMT ఎలాగైతే ఉండకూడదు. డైరెక్ట్గా అయితే మనం నేమ్ అయితే ఎంటర్ చేయాలి ప్లెయిన్గా. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడాను మ్యాండేటరీ అనమాట, అంటే తప్పనిసరిగా మనం ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ మీ యొక్క నేము, ఫస్ట్ నేము, మిడిల్ నేము, సర్నేము, చివరి సర్నేము, ఇక్కడ ఫస్ట్ నేము, మిడిల్ నేమ్ అనమాట. అలాగే మీ యొక్క ఫాదర్ నేము, మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్. ఇంకా జెండర్ మేల్ ఫీమేలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మ్యారీడా, అన్మ్యారీడా, అలాగే ఇక్కడ కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక జాయినింగ్, రిటైర్మెంట్ ఇవ్వాలి. అలాగే మీరు కనుక PWD క్యాండిడేట్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. ఇంకా ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి.
ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. లెఫ్ట్ లెగ్ అలాగే అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్, మీ యొక్క యాక్టివ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇంకా ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అనమాట. ఇక్కడ మనకి డివిజన్స్ ఇచ్చారు, 6 డివిజన్స్. ఆ డివిజన్ నుంచి మనం ఏ డివిజన్లో మనం ట్రైనింగ్ కావాలో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆ డివిజన్ సంబంధించినటువంటి ట్రేడ్స్ ఇక్కడ వస్తాయి. కోపా దగ్గర నుంచి స్టెనోగ్రాఫర్, వైర్మెన్, టన్నర్, ఫిట్టర్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఈ లిస్ట్లో నుంచి మనం ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నేమ్ ఆఫ్ బోర్డు లేదంటే యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంకా రోల్ నెంబరు, సర్టిఫికేట్ నెంబరు, అలాగే ఎన్ని మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, గ్రేడ్ అయితే కనుక ఏ గ్రేడ్కి మీకు ఎంత గ్రేడ్ వచ్చింది. సపోజ్ 600కి 590, అలా గ్రేడ్ అయితే మనకి 10కి లేకపోతే 9.5కి 6.5 అలాగా ఏదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. గ్రేడ్లో ఉంటే కనుక మన పర్సంటేజ్లోకి కన్వర్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఐటీఐ మన నేమ్ ఆఫ్ బోర్డు, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ అయితే ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి. రోల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. టోటల్ మార్క్స్కి ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఈ అగ్రిగేట్ మార్క్స్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా ఎస్సీబీటీనా ఎన్సీబీటీనా ఇదైతే మెన్షన్ చేయాలి. పాస్ ఆఫ్ ఫెయిలా పెట్టరు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే అడ్రస్ అయితే మనం ఇవ్వాలి. ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్, విలేజ్, టౌన్, పోస్ట్ ఆఫీస్, తహసీల్, ఇంకా పోలీస్ స్టేషన్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. ఇక్కడ ఎస్ పెడితే ఈ డీటెయిల్స్ అన్నిటి వచ్చేస్తే కరస్పాండెన్స్, నో పెడితే కానీ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇంకా మీ యొక్క పాస్వర్డ్, మీకు అయితే పాస్వర్డ్ అయితే మనం ఒకటిగా జనరేట్ అయితే చేసుకోవాలి. అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబర్, ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఉండేలాగా ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇంకా ఇక్కడ ప్రొసీడ్ అయితే అనాలి. ఇక్కడైతే మనకి ఇలాగా ప్రివ్యూ అయితే కనపడుతుంది. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ వచ్చి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా డీటెయిల్స్ ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మనం మోడిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఎడిట్స్ ఏదైనా ఉంటే ఎడిట్ డీటెయిల్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా సబ్మిట్ అప్లికేషన్ అన్నాము. హ్యావ్ యూ వెరిఫై డీటెయిల్స్ అని అడుగుతున్నది. ఎందుకంటే మనకి మార్చుకునే అవకాశం ఉండదు కాబట్టి క్యాన్సిల్ అయ్యి మనం చెక్ చేసుకోవచ్చు. మన ఎడిట్ ఆప్షన్ ఉండదు, అందుకని ఓకే అన్నాను. ఆర్ ఇష్యూడ్ యూ వాంట్ సబ్మిట్ అంటే మనకి అగైన్ అవకాశం ఇచ్చారు మోడిఫికేషన్ చేసుకునే దానికి. క్యాన్సిల్ అని ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఓకే అన్నాను. మనం ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ మనం 10th క్లాస్ అలాగే ఐటీఐ ఇవన్నీ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. మనం ఇక్కడ మనకి ఐటీఐ సంబంధించి 500 KB ఇచ్చారు. అలాగే 10th క్లాస్ కూడాను 500 KB వరకు పీడిఎఫ్లో అయితే ఇవి అప్లోడ్ చేయాలి. ఇంకా మనం ఇక్కడ సిగ్నేచరు అలాగే ఇక్కడ ఫోటోకి సంబంధించినటువంటి ఇవైతే జేపీజీలో చేయాలి 500 KB వరకు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫోటో అయితే ఇలాగ ఉండాలి, టిక్ పెట్టినట్టు ఇలాగైతే ఉండకూడదు అనమాట. ఇవన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రొసీడ్ అయితే అనాలి. మనకి ఇలాగైతే వచ్చింది. ఎక్నాలజ్మెంట్ ద అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ బై యూ ప్రొవిజనల్లీ రిజిస్టర్డ్ పోస్ట్ అప్లైడ్ ఐసిటీ అప్రెంటిస్, ప్లీజ్ నోట్ డౌన్ రిజిస్ట్రేషన్ నెంబర్, ప్రొసీడ్ టు ఫీజ్ పేమెంట్ అనమాట, పే ఆన్లైన్. మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అలాగే నెట్ బ్యాంకింగ్. ఫ్రెండ్స్ ఇలాగైతే మనకి ఓపెన్ అయింది. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇలా అయితే వచ్చాయి. ఇవైతే మనం ఎంటర్ చేసేసి మన దగ్గర ఉన్నటువంటి వ్యాలెట్స్, ఎన్ఈఎఫ్టీ అలాగా ఏదైనా పర్వాలేదు, ఓటీపీ కనుక మనం ఎంటర్ చేసి ఇక్కడ ఫీజు అయితే మనం 100 రూపీస్ ఎవరికైతే అప్లికబుల్లో వాళ్ళైతే పే చేయాలి. ఇంకా ఇక్కడైతే మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో 10th ఐటీఐ, ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మన ఒరిజినల్స్ అయితే అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్ఆర్సీ జబల్పూర్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.